నాయుడు ఏంటి విశాఖవాసులు మొత్తం సంబరాల కోసం సిద్ధమయ్యారు ఒకవైపు, మరొకవైపు పోలీసులు కూడా కఠిన నిబంధనలు ఆంక్షలు అయితే విధిస్తున్నారు కదా, ఏం చెప్తా ఉన్నారు అక్కడ సంబరాలకు సంబంధించి ఏంటి వివరాలు మొత్తంగా? న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది విశాఖ నగరంలో. ఇప్పటికీ ఆల్రెడీ న్యూ ఇయర్ వేడుకల కోసం జనాలంతా కూడా ఆల్రెడీ చూడొచ్చు. ఎప్పుడు విశాఖలో ఏదైనా సంబరం వచ్చిందంటే బీచ్ లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అంతా కూడా బీచ్ కి ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్రెడీ చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. అయితే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక ఆంక్షలు అనేవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే దాదాపు రాత్రి 8 గంటల నుంచి కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఎలాంటి ఆంక్షలు అనేవి విధించడం జరిగింది. బీచ్ రోడ్ కావచ్చు, మిగతా ప్రాంతాలకు వాహనాలు అనుమతించకపోవడంతో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. మరోవైపు ఎవరైనా శృతి మించిన మైనర్లు ఎవరైనా డ్రైవ్ చేసినా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఎవరు వచ్చినా సరే ఆనందంగా జరుపుకోవాలని చెప్పి చాలా మందికి ఆల్రెడీ సూచించడం జరిగింది. అయితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖ సాగర్ తీరం అంతా కూడా బయట ప్రాంతాల నుంచి చిన్నలు పెద్దలు అంతా కూడా వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళంతా కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది కాకినాడ సార్. యాక్చువల్గా కొత్తగా ఇక్కడికి వచ్చినాం. వైజాగ్ మొదటిసారిగా సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మొదటిగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైజాగ్ అంటేనే గుర్తొచ్చేది మొదటిగా సాగర్ తీరం. ఆ సాగర్ తీరంలో కొత్త సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు 12 దాటుతుందా అని వెయిట్ చేస్తున్నాం సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వన్స్ అగైన్ ఆల్ తెలుగు పీపుల్ ఎక్కడున్నా కూడా దేశం నలుమూలన ఉన్న తెలుగు పీపుల్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, చూడొచ్చు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ టూరిస్టులు కానీ వీళ్ళు కానీ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఇక్కడ కొంతమంది పెద్దలు పిల్లలతో సహా వచ్చి ఆల్రెడీ. సో ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి అడుగుదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిల్లలతో అందరితో కలిపి వచ్చారు. వైజాగ్ కంచరపాలెం నుంచి వచ్చామండి. సో అంటే న్యూ ఇయర్ అంటే ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకోవడం? అంటే మీరు అంతా కూడా ఫ్యామిలీతో వచ్చారు కదా, అంటే సంతోషంగా ఒక దగ్గరికి కలిసి ఉండి ఈ సంవత్సరం అంతా వచ్చే స్వాగతం పలుకుదామని అందరం వచ్చాము. ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని, బాగుండాలని. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటామా న్యూ ఇయర్? న్యూ ఇయర్ అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అందరూ ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యి ముచ్చట్లు చెప్పుకోవడం, ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగా. ఐ విష్ యూ మేరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అంటే పిల్లలు ఆల్రెడీ ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలతో మాట్లాడుతున్నాం. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? చాలా మంది పిల్లలతో పెద్దలు అంతా కూడా వచ్చినారు. చెప్పండి అమ్మా, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? సో అసలు పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏంటి? పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడమే బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా వస్తూ ఉంటాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అది ఇక్కడ చూడొచ్చు. అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వీళ్ళంతా కూడా వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళతో మాట్లాడదాం. సో వేర్ యువర్ కేమ్ ఫ్రమ్, హౌ డు యు సెలబ్రేట్ ఇన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? I came for a New Year celebration. Where you came from and how do you celebrate in Visakhapatnam? సో చూడొచ్చు, వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు. సో ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? సో వాళ్ళని ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? హౌ డు యూ సెలబ్రేట్ ఇన్ న్యూ ఇయర్ ఇన్ విశాఖపట్నం? సో వాట్ యూ సే ఆన్ దట్? వండర్ఫుల్. వీళ్ళంతా కూడా అంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏంటంటే సో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఇప్పుడు సాగర్ తీరం పర్యాటకులతో కావచ్చు, చిన్నారులతో కావచ్చు, వీళ్ళంతా కూడా ఫ్యామిలీలతో సహా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఏంటంటే సో వివిధ ప్రాంతాల నుంచి, ఒక విశాఖపట్నమే కాకుండా బయట ప్రాంతాల నుంచి పర్యాటకులు కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా ఇక్కడ చేరుకున్నారు. సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటనేది సో వాళ్ళతోనే మాట్లాడదాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు? సో ఇప్పుడు మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతూ విశాఖ సాగర్ తీరం అంతా కూడా పర్యాటకులు కావచ్చు, విశాఖ వాసులతో నిన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్స్ మీద కానీ ఇప్పుడు ఆల్రెడీ స్టాప్ చేయడం జరిగింది, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. సో అలాగే విశాఖలో ఉన్నట్టు కొన్ని రోడ్స్ను కూడా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు వరకు కూడా క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎవరైనా శృతి మించితే మాత్రం వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.